రాష్ట్రంలో ప్రభుత్వ విద్యకు కొత్త దిశను చూపించే దిశగా తెలంగాణ సర్కార్ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా విద్యా సంస్కరణలు చేపట్టిన ప్రజాప్రభుత్వం తొలి అడుగ్గా తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు నాంది పలికింది. సీఎం రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్న ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్ను రేపు రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆరుట్లలో ఈ స్కూల్ను నిర్మించారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా అత్యాధునిక వసతులతో రూపొందించిన టీపీఎస్ తెలంగాణ విద్యారంగంలో నూతన విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టనుంది. విద్యా విప్లవంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ గొప్ప మార్పు తీసుకొస్తుందన్నారు తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి. పేదలకు మంచి విద్య లభిస్తుందంటున్న ఆకునూరి మురళితో మా ప్రతినిధి ప్రతాప్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ మోడల్ స్కూల్ మరికొన్ని గంటల్లో సీఎం రేవంత్ రెడ్డి లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఈ కళల ప్రాజెక్ట్ సంబంధించి ఏ విధంగా ఉంటుంది, ఎట్లా ఈ మోడల్ స్కూల్లో ఏ విధంగా పనిచేయబోతాయి, దీనికి సంబంధించి కూడా అంతా తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఉన్నారు. ఇది మొత్తానికి సంబంధించి ఒక డ్రీమ్ ప్రాజెక్టుగా కూడా చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం కూడా విద్యకు సంబంధించి కూడా చాలా ప్రయారిటీ ఇస్తుంది కాబట్టి ఈ అంశానికి సంబంధించి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారని సంబంధించి కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, మీరు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ లాగా తెలంగాణ మోడల్ స్కూల్ తీసుకొచ్చారు. దీని స్పెషాలిటీ ఉంది, ఏ విధంగా ఉంటుంది ప్రజలకు ఒకసారి చెప్పండి. ఈ ప్రాజెక్ట్లో ముఖ్యమైనటువంటి ఏంటంటే ఒక ప్రపంచంలో జనరల్గా ఉన్నటువంటి ఒక స్టాండర్డైజ్డ్ స్కూల్ అంటే ఏముండాలో అవన్నీ ఉన్నాయి. ఇక్కడ నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు ఉంటుంది. అంటే ఒక పిల్లగాడు ఒక పిల్ల 3 సంవత్సరాలు దాటగానే నర్సరీలో అడ్మిట్ అయితే మళ్ళీ 12th క్లాస్ వరకు ఎడ్యుకేషన్ పూర్తిగా కంప్లీట్ చేసుకొని డైరెక్ట్గా యూనివర్సిటీకి వెళ్ళిపోవచ్చు. సో ఆ కాన్సెప్ట్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఈ స్కూల్ ఇటువంటి స్కూళ్ళ వల్ల చిన్న చిన్న స్కూల్స్ ఏమైనా కిల్ అయ్యే అవకాశం ఉంటుందా? నియర్ బై ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళను కూడా వాటిని అన్నింటినీ రద్దు చేసి మోడల్ స్కూల్ అని చెప్పేసి ఒక దగ్గర ఏర్పాటు చేస్తారని ఒక అపవాదం కూడా వస్తుంది. ఇప్పుడు ఇష్యూ ఈరోజు 2500 స్కూళ్ళు మూతపడ్డాయి. గవర్నమెంట్ స్కూళ్ళు ఎందుకు మూతపడ్డాయి చెప్పండి? అవి ప్రైవేట్ స్కూల్కి పోయారు పిల్లలందరూ కూడా. ఇప్పుడు ఇష్యూ ఒకవేళ ఉదాహరణకి ఈ గ్రామంలో చుట్టుపక్కల ఉన్నవి అందరి పిల్లలకి వచ్చి జాయిన్ అయింది అనుకోండి వాళ్ళ ఆప్షన్తోనే, ఆ స్కూల్ మూతపడింది అనుకుందాము, పక్కన ఉన్న స్కూల్ మూతపడింది అనుకుందాము. సో మూతపడి ఆ పిల్లలందరూ ఇక్కడికి వచ్చారు అనుకుందాము. ఇంకొక దీంతో పాటుగా గవర్నమెంట్ స్కూల్తో పాటుగా ఇంకొక ప్రైవేట్ స్కూల్ మూతపడి ఇక్కడ ఒకసారి పిల్లలందరూ వస్తారు. ఇప్పుడు అట్లా మూతపడితే మనకేం సమస్య కాకూడదు కదా. సో మన గవర్నమెంట్ స్కూల్ నుంచి బయటికి వెళ్ళి ప్రైవేట్ స్కూల్లో అడ్మిట్ అయ్యి మన గవర్నమెంట్ స్కూల్ మూతపడితే ప్రాబ్లం కావాలి. మన గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ అయితే సో ఆ చిన్న స్కూల్ ఒక 10 మంది ఉన్న స్కూల్ మూతపడినా పర్వాలేదంటూ నేను. సరే, అంటే ఇప్పుడు చాలా వరకు తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ నియర్ బై ఉండాలని చూస్తుంటారు, దగ్గరగా ఉన్న స్కూల్ అంటారు. ఇప్పుడు అటువంటి స్కూళ్ళు రద్దు కాగితే ఇక్కడ ఇంత దూరం వచ్చి చదువుకోగలుగుతారంటారా? సో ఇక్కడ ఒక బెస్ట్ స్కూల్ కడితే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు పిల్లలు తల్లిదండ్రులు స్కూల్ దగ్గర ఉండాలని అంటున్నారు కదా. నో, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మాకు ఒక మంచి స్కూలు, సేఫ్టీ సెక్యూరిటీ ఉన్న స్కూలు, సో మంచి గేట్లు మంచి సెక్యూరిటీ ఉన్న స్కూళ్ళు, ట్రాన్స్పోర్టేషన్ ఉన్న స్కూళ్ళు, సో మంచి లైబ్రరీస్ ఒక మంచి ఆహ్లాదకరమైన డిగ్నిఫైడ్ ఎన్విరాన్మెంట్ ఉన్న స్కూల్ కావాలంటారు తప్ప మాకు మా ఇంటి పక్కనే ఉండాలి ఒక స్కూలు, అది ఎట్లున్నా పర్లేదు అన్నారు వాళ్ళు. 20 తాండాలు ఉన్నాయంటున్నారు కదా. 20 తాండాలకు సంబంధించి ట్రాన్స్పోర్టేషన్కు ఎన్ని బస్సులు ఇక్కడ నుంచి ఈ స్కూల్కు సంబంధించి ఎంతమంది ఎన్ని పెట్టారు సార్? 6 బస్సులు నడుస్తున్నాయి ఇప్పుడు. సో సుమారుగా ఒక 300 మంది పిల్లలు బస్సులు ఉపయోగించుకుని ట్రాన్స్పోర్ట్ చేయించుకుంటారు. సో మిగతా పిల్లలు దే ఆర్ కమింగ్ ఆన్ దేర్ ఓన్. ఇది చాలా పెద్ద విలేజ్ యాక్చువల్గా. సో సార్, మీరు ఇందాక మాట్లాడుతూ ఒక మాట అన్నారు, హెచ్ఎండిఏ నుంచి కానీ కలెక్టరేట్ నిధులు అన్ని నియోజకవర్గ అభివృద్ధి ఇవన్నీ వాడుకొని ఇది చేశారు. దీని మెయింటెనెన్స్ అనేది కూడా చాలా ఉంటుంది కదా సార్. ఆ మెయింటెనెన్స్ సంబంధించి ఏ విధంగా చేయాలి, దీనికి సంబంధించి మీ విద్యా కమిషన్ ఏమైనా ఆలోచన చేసిందా? దానికి సంబంధించి ప్రభుత్వానికి ఏమైనా ఎట్లా చెప్తున్నారు, దీన్ని ఎట్లా మెయింటైన్ చేస్తారు? 100 అంటే ఆలోచన చేయకుండా మనం ఇలాంటి చేయం కదా. సో దీనికి ఇప్పటికే బడ్జెట్లో ఈ సంవత్సరము మెయింటెనెన్స్కి 2 కోట్లు ఇచ్చారు. చూస్తుంటే ఈ వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది. నర్సరీ నుంచి 12th వరకు స్టాండర్డ్ వరకు కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. ఇటువంటి స్కూళ్ళు మొత్తం మీరు ఎన్ని ప్రపోజల్ చేస్తుంది గవర్నమెంట్, ఎట్లా ఏ విధంగా కాన్సెప్ట్ ఉంది? మేము సగటున ప్రతి మండలంలో 3 స్కూళ్ళు ఉండాలనుకుంటున్నాము. చిన్న మండలంలో 2 స్కూళ్ళు సరిపోతాయి, పెద్ద మండలంలో 5 స్కూళ్ళ వరకు కట్టాల్సి వస్తుంది. సో దీనికి ఒక రోడ్ మ్యాప్ పెట్టుకొని ప్రభుత్వము మేబీ రేపు సీఎం గారు వస్తే ఇంకొక ఎక్కువ అర్థం చేసుకుంటారు. ఆయన ఆ రోడ్ మ్యాప్ కూడా తయారు చేసి ఒక పాలసీ లాగా డిక్లేర్ చేస్తే నేను ఆశిస్తున్నాను. తెలంగాణ మోడల్ స్కూల్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ప్రభుత్వం ఇస్తున్న సహకారంతో ప్రజలు ముఖ్యంగా ఇక్కడ ఉన్న తల్లిదండ్రులంతా కూడా ఒక కమిటీలుగా ఏర్పాటు చేసుకొని కూడా దీన్ని అంతా ముందుకు వస్తారు. నిర్మాణం దగ్గర నుంచి దాదాపు 12 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ నిర్మాణం సంబంధించితో పాటు అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రతిదీ కూడా తల్లిదండ్రులు కమిటీల ద్వారానే ఇక్కడ ఏర్పాటు చేసుకొని ముందుకెళ్ళాం. దాదాపు 1600 మంది అడ్మిషన్స్ జరిగాయంటే చాలా హ్యాపీగా ఉందని కూడా చెప్తున్న పరిస్థితి. సో మొత్తం మీద మరికొన్ని గంటల్లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కాబోతున్న ఈ స్కూల్ అయితే ఒక చాలా అద్భుతమైన చెప్పొచ్చు.
రంగారెడ్డి జిల్లాలో ఆరుట్లలో రేపు ముఖ్యమంత్రి లాంఛనంగా టీపీఎస్ను ప్రారంభించబోతున్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ని లాంఛనంగా ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయాయి. రేపు ముఖ్యమంత్రి ఉదయం ప్రారంభించబోతున్నారు ఈ స్కూల్ని. అన్ని కార్పొరేట్ దీటుగా అన్ని సౌకర్యాలను, అన్ని వసతులను ఈ స్కూల్లో కల్పించడం జరిగింది. విద్యార్థులకి బస్సు సౌకర్యం కూడా కల్పించారు. అటు నో అడ్మిషన్ బోర్డ్స్ కూడా దర్శనమిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి అన్ని ఫెసిలిటీస్తో, అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాబ్స్, కంప్యూటర్ సైన్స్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, ఇలా అన్ని ల్యాబ్స్ని కూడా వరల్డ్ క్లాస్లో ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా ఏర్పరిచారంటూ కూడా విద్యా కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి ఆకునూరి మురళి మాట్లాడడం కూడా మనం ఇప్పటివరకు చూసాం. సో రేపు ప్రారంభించనున్నటువంటి ఈ టీపీఎస్కి సంబంధించి అటు ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చకచకా జరిగే విధంగా చూసినట్లుగా తెలుస్తోంది. ప్రత్యేక పర్యవేక్షణలో ఈ టీపీఎస్ని రేపు ప్రారంభించనున్న నేపథ్యంలో అటు అల్పాహార కార్యక్రమం కూడా విద్యార్థులతో కలిసి ముఖ్యమంత్రి చేయనున్నట్లుగా తెలుస్తోంది.